కొండాపురం మండలం సాయిపేట నుంచి వయా ఇసుకపాలెం టు కొమ్మపాలెం రోడ్డు నిర్మాణానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నేతలు, మాజీ జెడ్పీటీసీ దామా మహేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి సభ్యురాలు తాటికొండ అనూష ఘన స్వాగతం పలికారు. రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు దామా మహేష్, తాటికొండ అనూష కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇసుకపాలెంలో దామా శివబాబు దాతృత్వంతో నిర్మించిన ఉచిత వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాయిపేట నుంచి ఇసుకపాలెం వరకు అధ్వానంగా ఉన్న రోడ్డుతో ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తాను స్వయంగా పరిశీలించానన్నారు. కూటమి పెద్దల సహకారంతో నిధులు మంజూరయ్యాయన్నారు. 2 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కూడా కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీకి అధిక మెజారిటీ ఇచ్చిన సాయిపేట పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మా సాయిపేట పంచాయతీలో 3,85,00,000 రూపాయల రోడ్డుకి సాయిపేట నుంచి కొమ్మపాలెంకి శాంక్షన్ చేయించిన కాకల సురేష్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కలిసికట్టుగా ఉండి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, అందరూ ఈ డోర్ టు డోర్ కార్యక్రమం 45 డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే మార్గంగా ప్రతినిత్యం మనం కృషి చేస్తూ మన కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కలిగించిన బోల్లేని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మండల నాయకత్వానికి మరొక్కసారి మహిళా బృందానికి, పత్రికా విలేకరులకి, కాకర్ల సురేష్ అన్నకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండలం సాయిపేట గ్రామస్తులకి, అలాగే ఇసుకపాలెం గ్రామస్తులకి, ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. 3 కోట్ల అంటే ఇసుకపాలెం కనెక్ట్ చేసే రోడ్డు 3,85,00,000తో, అంటే దాదాపుగా మనం ఏ మండలంలో కూడా విలేజ్ రోడ్డు ఇంత పెద్ద అమౌంట్లో ఈ మధ్య కాలంలో మనం వేసుకోలేదు. దీనికి చాలా ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు ఎప్పటి నుంచో కూడా గ్రామస్తులు అడుగుతా ఉన్నారు. చాలా ఇబ్బంది ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి ఆశీస్సులతోటే, అలాగే మన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి ఆశీస్సులతోటే, బీజేపీ నాయకత్వం అందరూ ఆశీస్సులతోటే ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన చేసాం. కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. రాబోయే 2 నెలల్లోనే ఈ రోడ్డుని కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని మానిటర్ చేస్తాం. ఎల్లుండి నుంచే రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ. ఏ పంచాయతీ అయితే కొండాపురంలో దాదాపుగా 1000 ఓట్లు మెజారిటీ ఇచ్చి మొన్న తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించారో వారికి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, మా మీద ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా మనకు రాబోయే రోజుల్లో సాయిపేట పంచాయతీని చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అన్నీ కూడా ఆదరించే పరిస్థితి. అలాగే ఈ రోజున అది అయిన తర్వాత ఇక్కడ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మనకు మన ఇసుకపాలెం ఇంతకుముందు మాదిరిగా మనం ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్లేస్ ఇది. 2024లో మనం తెలుగుదేశం పార్టీ మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ఇక్కడి నుంచే మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసి విజయం సాధించాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా కూడా మనం ఇక్కడి నుంచే ఈ ఒక 2 ఏళ్ళు పండగ ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలి. అలాగే రాబోయే లోకల్ బాడీస్కి కూడా మనం సమాయత్తం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచే మనం నాయకులందరూ కూడా మనం ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85,00,000 రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు.